ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఇవాళ సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. చంద్రబాబు ఢిల్లీ వెళ్తుండటంతో ఈ నెల 20న జరగాల్సిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. చంద్రబాబు ఈరోజు సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో గన్నవరం విమానాశ్రయం నుండి ఢిల్లీకి బయలుదేరి వెళ్తారు. ఢిల్లీలోని రామ్లీలా మైదానంలో రేపు సాయంత్రం కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్ చేరుకుంటారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ తరపున చంద్రబాబు ప్రచారం కూడా చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సంతోష్ అందిస్తారు. సంతోష్, ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్కు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఈరోజు సాయంత్రం సచివాలయం నుంచి 4:30 గంటలకైతే గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంటారు. అయితే అనంతరం కూడా అక్కడి నుంచి ఇటు ఢిల్లీకి వెళ్ళి ఏదైతే రేపు జరగబోయేటువంటి బీజేపీ సీఎం ప్రమాణ స్వీకారానికి అయితే హాజరు కానున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఏదైతే ఇటీవలే జరిగినటువంటి ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో భాగంగా ఇక బీజేపీ విజయభేరి మోగించినటువంటి నేపథ్యంలో ఇక బీజేపీకి సంబంధించినటువంటి సీఎం క్యాండిడేట్ అయితే రేపు ప్రమాణ స్వీకారానికి అయితే జరగనున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క సభకైతే ఆహ్వానము వచ్చినటువంటి నేపథ్యంలోనే ఇక హాజరవుతున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఎన్నికల్లో భాగంగా ఇటు నారా చంద్రబాబు నాయుడు సైతం కూడా ఇక పర్యటించడం, అదే విధంగా దానికి సంబంధించినటువంటి ఏదైతే క్యాంపైనర్ గా కూడా పనిచేయడం కూడా జరిగింది. అంతేకాకుండా ఈ యొక్క సందర్భంగా ఏదైతే గెలిచిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ సైతం కూడా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ప్రస్తావన అయితే కనుక ఆ యొక్క సభలో అయితే ప్రస్తావించడం జరిగింది. దీనికి అనుగుణంగానే ఇక ఏదైతే కూటమిలో భాగమైనటువంటి పార్టీలన్నిటికీ కూడా ఈ యొక్క రేపు జరగబోయేటువంటి ప్రమాణ స్వీకార మహోత్సవానికి అయితే కనుక ఆహ్వానం పంపినటువంటి నేపథ్యంలోనే ఇటు కూటమిలో భాగంగా ఇటు సీఎం చంద్రబాబు నాయుడు ఏపీ నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితులు కూడా కనబడతా ఉన్నాయి. అయితే రేపు జరగబోయేటువంటి కేబినెట్ మీటింగ్ సైతం కూడా ఇటు క్యాన్సిల్ చేసుకోవడం, అదేవిధంగా రేపు ఢిల్లీలో జరగబోయేటువంటి యొక్క ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నటువంటి నేపథ్యంలోనే ఈ యొక్క భేటీ అనేది కేబినెట్ భేటీ అనేది కూడా క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. మొత్తంగా చూసుకున్నట్లయితే కనుక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రేపైతే ఢిల్లీలో బిజీగా అయితే ప్రమాణ స్వీకారంతో పాటు పలువురు కేంద్ర మంత్రులను సైతం కూడా కలిసే అవకాశాలు కూడా కనబడుతున్నట్టు తెలుస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.